ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. గురు పౌర్ణమి సందర్భంగా నెల్లూరు రూరల్ వల్లూరు కాలనీలో సీతారాం మందిరంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. సందర్భంగా విసల గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వల్లూరు కాలనీ సీతారామ మందిరం ఆవరణలో 2023 సంవత్సరంలో అన్నదమ్ములు అయినటువంటి విసల గురువారెడ్డి మరియు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించామన్నారు. 2023 నుండి షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రతిరోజు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామన్నారు. వార్షికోత్సవం కూడా ఘనంగా నిర్వహించామన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి విశిష్ట పూజలు, హోమాలు, స్వామివారికి అలంకరణలు చేయడం జరిగిందన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి రామచంద్రయ్య, ఆలయ అర్చకులు జిపి శర్మ, భక్తులు పాల్గొన్నారు. వల్లూరు కాలనీలో సీతారామ ఆంజనేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో 2023 సంవత్సరంలో వైశాఖ మాసంలో మనకి అన్నదమ్ములైన పెసల గురువారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ షిరిడి సాయినాథ క్షేత్రం అనేది వెలిసింది. మనం ఇక్కడ కూడా ఈ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి చెప్పించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు అన్ని చేస్తున్నాం. ప్రతి గురు పౌర్ణిమ సెలబ్రేట్ చేస్తాం. ఈ గురు పౌర్ణమికి ఈరోజు ఉదయం లేచి పురుష సూక్తం, రుద్రం అవన్నీ చెప్పి అభిషేకాలను చేయడం జరిగింది. స్వామివారికి అలంకరణ అవన్నీ చేసిన తర్వాత మూలమంత్ర హోమాలు, పురుష సూక్త హోమాలు అవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రతి గురువారం ఇక్కడ పల్లకి సేవ విశేషంగా జరుగుతుంటుంది. సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం ఎలాంటి పర్వదినాల్లో కూడా అన్నదాన కార్యక్రమం చేయకుండా ఉండవు. ఇక్కడ ప్రతిసారి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడు చేసినా కూడా ఒక 300 మంది తింటూ ఉంటారు. అలా ఇక్కడ ఈ క్షేత్రం అనేది ఇలా జరుగుతుంది. ఇంకా చూస్తే పక్కన ఇదే గుడిలో రామాలయం, మనకి రాముల వారి గుడి ఉంది, లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇక్కడే వినాయకుడి గుడి ఉంది. ఈ అందరి దేవుళ్ళ మధ్యలో మేము ఈ షిరిడి సాయినాథ మందిరం కట్టుకొని గురువారం భజనలు, అదే గురువారం విశేషంగా పల్లకి సేవలు, ఎవరైనా చేయించుకునే వాళ్ళకి భక్తులు వచ్చి అడిగితే మేము అభిషేకాలు అన్నీ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ వల్లూరు సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు వెలిసినట్టు సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు చేయడం అనేది, పూజల తర్వాత హోమము, తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. భక్తులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాల్గొని భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఈ సాయిబాబా గుడి కట్టినప్పటి నుంచి ప్రతి బేస్తవారం సాయంత్రం పల్లకి సేవ జరపబడుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా పల్లకి సేవ 7 గంటలకు జరపబడు. కావున భక్తులందరూ పాల్గొంటారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.